హలో టీచర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో బడిబాటలో భాగంగా విద్యార్థులను అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఏ విషయాలు సేకరించవలసి ఉంటుంది, వీటికి సంబంధించిన సమాచారం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూసి ప్రతి ఒక్క పాయింట్ అయితే జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ యొక్క సమాచారాన్ని అయితే మనం సేకరించవలసి ఉంటుంది. ఈ సమాచారం సేకరించడం ద్వారా మనం యూడైస్ ప్లస్లో నెక్స్ట్ న్యూ స్టూడెంట్ ఇన్సర్ట్ కానీ వేరే స్కూల్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం కానీ మనకి ఆన్లైన్లో అయితే సులువుగా చేసుకోవడం జరుగుతుంది. మీకు చివరిలో వీడియో తర్వాత నేను ఇవంతా సమాచారం ఒక పీడిఎఫ్లో ఒకే దగ్గర ఒక సింగిల్ పేజీలో అయితే అందించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ సమాచారం ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్టూడెంట్ ఫుల్ నేమ్ అంటే వారి యొక్క ఇంటి పేరుతో సహా విద్యార్థి పేరుని మనమైతే ఫుల్గా రాసుకోవాలి. అతని యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా నమోదు చేసి ఉందో అది రాసుకోవాలి. ఒకవేళ విద్యార్థికి ఆధార్ కార్డు లేనట్టయితే వారిని తల్లిదండ్రులను అయితే సంప్రదించి వారికి ఏ ఒక్క పేరైతే వాళ్ళు తగిందో, ఏ యొక్క పేరైతే వాళ్ళు మరలా మార్చకుండా ఉండగలరో ఆ యొక్క పేరునైతే మనం నమోదు చేసుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ప్రాబ్లం అయితే కాకుండా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క తండ్రి పేరు అదేవిధంగా తల్లి పేరు కూడా మనం రాసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ విద్యార్థి యొక్క పుట్టిన తేదీ అయితే నమోదు చేసుకోవాలి. ఇక్కడ పుట్టిన తేదీ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో వీటి వల్ల ప్రాబ్లం రాకుండా అంటే ఒక స్కూల్లో ఒక రకంగా మరొక స్కూల్లో మరో రకంగా ఈ విధంగా ఉండకుండా మనం అడ్మిషన్ చేసుకునేటప్పుడే వాళ్ళ యొక్క పుట్టిన తేదీ అనేది కరెక్ట్గా వెరిఫై చేసుకొని మనమైతే రాసుకుంటే నెక్స్ట్ అనేది ఇబ్బంది కాకుండా ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థికి ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లయితే వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క విద్యార్థి ఆధార్ కార్డు వీలైతే మీరు ఫోటో తీసుకొని మీరు ప్రింట్ చేసుకొని ఉన్నట్లయితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అయితే మనకు సులువుగా ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మనం వేరే స్కూల్ నుండి ఇంపోర్ట్ కూడా చేసుకునేటప్పుడు మనకి విద్యార్థి సెర్చ్ స్టూడెంట్ డీటెయిల్స్లో మనకైతే చూపించడం జరుగుతుంది. ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మనం విద్యార్థి ఎక్కడ ఉన్నాడో మనకు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్, సబ్ క్యాస్ట్. ప్రతి క్యాస్ట్కి వచ్చేసి మనకు సబ్ క్యాస్ట్ కూడా ఉంటుంది. ఆ యొక్క క్యాస్ట్ అదేవిధంగా సబ్ క్యాస్ట్ రెండు కూడా మనం నమోదు చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ విద్యార్థి యొక్క మాతృభాష కూడా తెలుసుకోవాలి. ఆ యొక్క స్టూడెంట్ వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యొక్క మదర్ టంగ్ ఏంటి ఇది తెలుసుకుంటే మనకు ఆన్లైన్లో ఈ యొక్క మాతృభాష గురించి కూడా అడగడం జరుగుతుంది. అదేవిధంగా వీలైనట్లయితే మీకు ఎత్తు అదేవిధంగా బరువు కూడా మీరు వీలైతే తీసుకోవచ్చు. లేకపోతే మనం న్యూ స్టూడెంట్ ఎంట్రీ వరకు మనకు విద్యార్థి పాఠశాలలోకి వచ్చినట్లయితే మనం అప్పుడైతే నమోదు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి వారి ఆ యొక్క ఫ్యామిలీకి తెల్ల రేషన్ కార్డుదారుల లేదా ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. బీపీఎల్ ఎస్ అన్నట్టయితే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కిందకి వస్తారు. అదేవిధంగా ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజనకు సంబంధించి అంటే వారికి రేషన్ కార్డులో 30 కిలోల బియ్యం వచ్చినట్లయితే ఇది అంత్యోదయ యోజన కింద ఉంటుంది. ఈ విధంగా ఇది కూడా చూసుకోవాలి. మనకు ఎస్ఆర్ నో అని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మైనారిటీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనం అడ్మిషన్ చేసుకునే విద్యార్థి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అయినట్లయితే అందులో ఏ కేటగిరీ కిందకి వస్తారో కూడా మనం ముందే వెరిఫై చేసుకుని అయితే రాసుకోవాలి. నెక్స్ట్ మనం విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ వాళ్ళ పేరెంట్స్ తీసుకోవడం వల్ల మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని చేరవేయడంలో కానీ వారి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ని తీసుకోవడంలో కానీ మనకైతే సహాయపడుతుంది. ఓకే, ఈ లాస్ట్లో ఈ యొక్క పేజీలో చూపించినట్టు మీరైతే ఈ యొక్క పేజీని మీరు ప్రింట్ తీసుకుంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫుల్ నేము, ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, సిడబ్ల్యూఎస్ఎన్, మదర్ టంగ్ అని, మైనారిటీ, బీపీఎల్, ఏఏవై, వెయిట్, హైట్ వెయిట్కి సంబంధించిన అదేవిధంగా ఫోన్ నెంబర్. ఇక్కడ అడ్మిషన్ డేట్ కూడా మనం ఏ రోజు అయితే అడ్మిషన్ విద్యార్థి అవుతాడో ఆ యొక్క అడ్మిషన్ డేట్ కూడా వేసుకోవచ్చు. ఈ యొక్క సింగిల్ పేజీని మీరైతే వెంట ఉంచుకున్నట్లయితే మీ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ని నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఆ యొక్క గ్రూప్ను ఓపెన్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో చెప్పినట్టు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కలెక్ట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ యూడైస్ ప్లస్లో చాలా సులువుగా అయితే మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.